హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓంకార్ నాదేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. సార్ ఈరోజు మనము ముందుగా నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం సార్. అయితే ఈరోజు నిఫ్టీ అనేది ఎంత పెరిగినప్పటికీ కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది తగ్గలేదండి. లో చూసుకున్నట్లయితే అరౌండ్ 23,250 అరౌండ్ 220. హై చూసుకున్నట్లయితే 23,450. అంటే ఓవరాల్‌గా ఒక ఇంచుమించుగా ఒక 200 పాయింట్లు అయితే పైకి వెళ్ళింది. యాక్చువల్‌గా నిన్న క్లోజ్ అయిన దగ్గర నుంచి చూసుకుంటే 300 పాయింట్లు పైకి వెళ్ళింది. కానీ అక్కడ అది సస్టైన్ అవ్వలేకపోయింది. సస్టైన్ అవ్వలేక కిందకొచ్చేయడం మనం చూస్తున్నాం సార్. సో, బట్ రాబోయే రోజుల్లో అనేది మార్కెట్ ఏదన్నా కొంచెం నెక్స్ట్ బాటమ్ అవుట్ కోసం ఎదురు చూస్తోందా అనేది ఒక క్వెషన్ మార్క్‌గా అందరికీ కనిపిస్తోంది. సో, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ అరౌండ్ 800 పాయింట్ల దాకా ర్యాలీ చేయడం మనం చూస్తున్నాం. బట్ కాకపోతే సస్టైన్ అవ్వలేకపోతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ గానీ, నిఫ్టీ గానీ సస్టైన్ అవ్వలేకపోతూ ఉన్నాయి. ఎక్కడ లో కనిపించినా అక్కడి నుండి మార్కెట్‌ని పైకి తీసుకెళ్తున్నారు. లేదా ఎక్కడ హై కొత్తగా అంటే రాకుండా ఉండి తర్వాత చాలా రోజుల తర్వాత హై వచ్చిందనుకోండి, అక్కడ సెల్లింగ్ చేసేస్తూ ఉన్నారు. కాబట్టి మార్కెట్‌లనేవి హెవీ వోలటాలిటీకి గురి కావడం మనం చూస్తున్నాం. సో, కాబట్టి రాబోయే రోజుల్లో బ్యాంక్ నిఫ్టీలో గానీ, నిఫ్టీలో గానీ లెవెల్స్ అనేవి మారిపోబోతున్నాయండి. సో, కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ మార్కెట్ల మీద కాస్త దృష్టి పెట్టి ఒళ్ళు దగ్గర ఉంచుకొని ట్రేడ్ చేయండి. సో, ఇకపోతే సార్, జీజీ ఇంజినీరింగ్ గురించి మరలా తిరిగి అదే సబ్స్క్రైబర్ నన్ను క్వెషన్ చేశారండి. కామెంట్ రూపంలో తన కామెంట్ అనేది రివీల్ చేశారు. ఏం చెప్పారంటే, సార్ జీజీ ఇంజినీరింగ్ అనేది చాలా లోయెస్ట్ ప్రైస్‌లో ఉంది కదా! సరే ఇప్పుడు కొనొచ్చా? కొంటే నెక్స్ట్ టార్గెట్ ఏంటి అన్నట్టుగా ఆయన ఒపీనియన్ ఉన్నట్టుంది. సో, ఆయన నన్ను కామెంట్ రూపంలో అడిగారు. అందుకు నా సమాధానం అండి, జీజీ ఇంజినీరింగ్ అనేది అరౌండ్ 150 క్రోర్స్ దాకా మార్కెట్ క్యాపిటల్ ఉందండి. సో, ఇది ఏంటి అనంటే ఇంకా పడిపోవడానికి ఏం మిగలలేదు సార్ ఇందులో. ఆల్రెడీ ఎంత పడిపోవాలో అంతా పడిపోయింది. పడిపోయింది, లేవడానికి రెడీగా ఉంది అన్న ఒక సదుద్దేశంతో మనమందరం కూడా జీజీ ఇంజినీరింగ్ మీద మనము ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయాలి. ఇది ప్యూర్‌లీ పెన్నీ స్టాక్ సార్. అంటే ప్యూర్‌లీ మన డెడ్ పెన్నీ స్టాక్ అన్నమాట. సో, ఇదే విధంగా రిలయన్స్ పవర్ గానీ, సో ఎక్సెల్ రియాలిటీ గానీ, ఊర్జా ఇండస్ట్రీస్ కానీ, ఊర్జా ఇండస్ట్రీస్ నేను అనాలిసిస్ చేయలేదు, వదిలేయండి. సో, ఇవన్నీ కూడా కాస్త డౌన్ ట్రెండ్‌లోనే ఉన్నాయి. అయితే రిలయన్స్ పవర్ అనేది కాస్త ఇది దీని స్టోరీ వేరు. సో, కాబట్టి మీరు ఈ సుప్రీం రియాలిటీ గానీ, సో తర్వాత ఎక్సెల్ రియాలిటీ గానీ, సో ఇట్లాంటివి మీరు బై చేసుకొని రాబోయే ఒక 5, 6 ఏళ్ళకి మీరు ఎదురు చూడాలి. సో, ఏంటంటే ఇప్పుడు మనకి ఈ జీజీ ఇంజినీరింగ్ కూడా అలాంటి కోవకు చెందిందే. ఎక్కువ కొనకుండా కొద్ది కొద్దిగా కొనుక్కోవాలండి. ఒక 5,000, 6,000 అలా కొనుక్కోగలగాలి. సో, 5,000, 6,000 కొనుక్కున్నా అవే ఒక కొంతకాలానికి ఏదో మంచి ప్రాఫిట్స్ రాంగానే మనం ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇట్లాంటి వాటిల్లో మనము మార్కెట్లలో ఇప్పుడు బై చేసుకోగలిగితే రేపటి రోజున ర్యాలీలో మనము తొందరగా స్టాక్స్ నుంచి బయటపడడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. సో, అదేవిధంగా మోర్పెన్ ల్యాబ్ కూడా ఒకసారి మీరు ఒక కంట కనిపెట్టి ఉంచండి. ఎందుకంటే అరౌండ్ వోలటాలిటీ అనేది హెవీగా ఉంటుందండి ఈ మధ్య కాలంలో. సో, బిగ్ బ్లాక్ కన్‌స్ట్రక్షన్స్ కానీ, సో ఇవన్నీ కూడా చాలా చాలా వోలటాలిటీ ఉండే స్టాక్స్ అన్నమాట. వోడాఫోన్ ఐడియా గానీ, సో ఇవన్నీ గూడా ఇప్పుడు నేను చెప్తున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా హిందుస్థాన్ షుగర్ గానీ, ఇవన్నీ కాస్త మనము కొని ఎత్తిపెట్టుకొని
కాస్త ప్రాఫిట్స్ రాగానే మనం బయటికి రావాలి. ఒకవేళ మనము రూ. 1,00,000 పోర్ట్‌ఫోలియో పెడుతున్నాము అనంటే, ఆ రూ. 1,00,000 పోర్ట్‌ఫోలియోలో ఇవన్నీ చేర్చుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి. ప్రతి స్క్రిప్ట్‌కి రూ. 10,000 చొప్పున మనము ఇన్వెస్ట్ చేసుకొని పెట్టుకోగలిగితే, రాబోయే రోజుల్లో వెల్త్ క్రియేట్ అవుతుందని నా ఉద్దేశం అండి. ఆ సదుద్దేశంతోనే నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను గానీ, మరొక వేరే ఉద్దేశంతో చెప్పడం లేదు. సో, ఇలాంటి వీడియోస్ మీకింకా కావాలి అనంటే, దయచేసి నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సార్ మళ్ళీ గూడా నేను మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను సార్. ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూస్తారని, ఏం చెప్పానో వింటారని నేను నేను ఆశిస్తున్నానండి. సో, ఎక్కువ సమయం లేనందున ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నాను సార్. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.